హలో ఫ్రెండ్స్, మీ అందరికీ అండి మా ఏపీ న్యూ యాప్స్ అండ్ జాబ్స్ అప్డేట్స్ తరపున అలాగే మా టీం అందరి తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ, మన ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరికీ అండి, ఈ సంవత్సరం మన ఏపీ గవర్నమెంట్ నుంచి మంచి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేస్ పోస్టులు కానీ లేదంటే రెగ్యులర్ పోస్టులు కానీ వచ్చి అందరూ లైఫ్లో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సో ఇంకా డైరెక్ట్గా నోటిఫికేషన్ విషయానికి వెళ్తేనండి, మన ఆంధ్రప్రదేశ్ అండి విద్యాశాఖలో మొత్తం 20 రకాల పోస్టులతో 182 పోస్టులను అయితే భర్తీ చేయనుందండి. కాబట్టి అర్హత అవకాశం ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి ఈ పోస్టులకైతే అప్లై చేయండి అండి. చాలా మంచి ఆపర్చునిటీ అండి. దీనికోసం మనం ఎటువంటి ఎగ్జామ్ ఏమి రాయాల్సిన అవసరం లేదండి, జస్ట్ అప్లై చేస్తే సరిపోతుందండి. ఇంకా మరి మనం నోటిఫికేషన్లోకి వెళ్తేనండి, ఈ నోటిఫికేషన్ అనేది మనకి 10th క్లాస్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్ బేస్ వాళ్ళకి కూడా అయితే ఇందులో పోస్టులు అయితే ఉన్నాయండి. మొట్టమొదటిగా నోటిఫికేషన్లో స్టోర్ అటెండర్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చే వాటికి 10th క్లాసు లేదంటే దానికి ఈక్వల్గా ఉన్నటువంటిది చదివితే సరిపోతుందండి. ఈ పోస్ట్కి అయితే అప్లై చేయొచ్చు. రెండో పోస్ట్ వచ్చేపాటికి ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ అండి, పీఈటీ. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి డిప్లొమా ఇన్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండి. అలాగే ఇంకో పోస్ట్ వచ్చేపాటికి నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి బీఈ కానీ, బీటెక్ కానీ, లేదా ఎంసీఏ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ చేసిన వాళ్ళైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి అండి, మీకు మినిమం ఒక 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలండి. అంటే అది గవర్నమెంట్ సెక్టర్ అయినా ప్రైవేట్ సెక్టర్ అయినా మీ ఓన్గా ఉన్నటువంటి దాంట్లో చేసినా పర్వాలేదండి, ఈ పోస్ట్కి అప్లై చేయొచ్చు. మరి ఇంకో పోస్ట్ వచ్చేపాటికి అండి ఆఫీస్ సబార్డినేట్ అండి. దీనికి 10th క్లాసు దానికి ఈక్వల్గా ఉన్నటువంటి స్టడీ ఏది చేసినా ఈ పోస్ట్కి అయితే అప్లై చేయొచ్చు అండి. ఇంకో పోస్ట్ వచ్చేపాటికండి ఓటీ టెక్నీషియన్. దీనికి మస్ట్ అండ్ షుడ్గా డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అయితే చేసి ఉండాలండి. అలాగే ఏపీ పిఎంబి సర్టిఫికేట్ ఉంటే మీకు ఇంకా ఎంతో హెల్ప్ అవుతుందండి. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అండి. దీనికి బీఈ కానీ, బీటెక్ కానీ, ఐటీ కానీ, ఎంసీఏ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్యూటర్ సైన్స్ చేసిన ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చండి. కంప్యూటర్ ప్రోగ్రామర్ అండి. సేమ్ దీనికి కూడా బీఈ కానీ, బీటెక్ కానీ, ఎంసీఏ, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండి, వీళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఈ 2 పోస్టులకి అండి ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ప్రయారిటీ అనేది ఎక్కువ ఉంటుందండి. ల్యాబ్ టెక్నీషియన్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి అండి డిఎంఎల్టీ లేదా బీఎస్సీలో ఎంఎల్టీ చేసి ఉండాలండి. ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్సెస్ చేసి ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్లో 1 year పాటు అప్రెంటిస్ చేస్తుంటే వాళ్ళు కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చండి. ఇంకో పోస్ట్ వచ్చేపాటికి ల్యాబ్ అటెండెంట్ అండి. దీనికి మస్ట్ అండ్ షుడ్గా 10th క్లాసు దానికి ఈక్వల్గా ఉన్నటువంటి స్టడీ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకో పోస్ట్ వచ్చేపాటికి ఎలక్ట్రికల్ హెల్పర్ అండి. దీనికి 10th క్లాసు దానికి ఈక్వల్గా ఉన్నటువంటిది స్టడీ మీ దగ్గర ఉంటే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. జనరల్ డ్యూటీ అటెండెంట్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటి 10th క్లాస్ చదివితే సరిపోతుందండి. అలాగే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి ఇంటర్మీడియట్ లేదంటే దానికి ఈక్వల్గా ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఏది చేసినా, అలాగే బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ చేసిన వాళ్ళైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చండి. ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 3 అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి అండి డిప్లొమాలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ లేదంటే ఐటీఐలో ఎలక్ట్రికల్ ట్రేడ్ చేసిన వాళ్ళైతే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. లైబ్రరీ అసిస్టెంట్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి అండి ఇంటర్మీడియట్ అండి. అలాగే సిఎల్ఎస్ఎస్ సర్టిఫికేట్ కూడా ఉండాలండి. అలాగే జూనియర్ అసిస్టెంట్ కమ్ ఆపరేటర్ అసిస్టెంట్ అండి. మస్ట్ అండ్ షుడ్గా డిగ్రీ చేసి ఉండాలండి. మీకు కనుక పీజీడీసీఏ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలండి, అది ఉంటే ప్రిఫరెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. డెంటల్ టెక్నీషియన్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి అండి డెంటల్ మెకానిక్ కోర్స్ ఏదైతే ఉందో అది పాస్ అయి ఉండాలండి. స్పీచ్ థెరపిస్ట్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి బ్యాచులర్ డిగ్రీ చేసి ఉండాలండి దానికి రిలేటెడ్ సబ్జెక్ట్ మీద. క్లినికల్ సైకాలజిస్ట్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి ఎంఏ పీజీ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చండి. చైల్డ్ సైకాలజీ అండి. ఎంఏ పీజీ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సెక్యూరిటీ సోషల్ వర్కర్ అండి. ఎంఏ ఎంఎస్డబ్ల్యూ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. ఈ పోస్ట్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఏజ్ వచ్చేపాటికండి 42 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేపాటికండి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి అయితే 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారండి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే 10 సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి. కాబట్టి అర్హత అవకాశం ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి ఈ పోస్టులకు అయితే అప్లై చేయండి అండి. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ వచ్చేపాటికండి మొత్తం 100 మార్కులకు ఉంటుందండి. సో ఇదంతా మన రిజల్ట్ మీద ఆధారపడి ఉంటుందండి.
మనం అప్లై చేస్తాం కదండి పోస్ట్కి, ఆ పోస్ట్కి ఎంతోమంది అప్లై చేస్తుంటారు కదా. సో వీళ్ళందరూ మార్క్స్ అన్ని గ్యాదర్ చేస్తారండి. ఎవరికి హైయెస్ట్గా వచ్చినాయో వాళ్ళకంటే ప్రిఫరెన్స్ అనేది ఇస్తారండి. గుర్తుపెట్టుకోండి, మీకు ఏదైనా అవకాశం లాంటిది ఉంటే రికమెండేషన్ యూజ్ చేయండి అండి. కొంచెం హెల్ప్ అయ్యే అవకాశం ఉందండి. అంటే వచ్చేస్తుందని చెప్పట్లేదని, ఏదైనా కొంచెం హెల్ప్ అయ్యే అవకాశం ఉందండి. ఇందులో 75% మార్క్స్ అనేవి మన మెరిట్ మీద ఆధారపడి ఉంటుందండి. ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి అయితే వచ్చిందండి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయనగరం నుంచి అయితే వచ్చిందండి. గుర్తుపెట్టుకోండి, ఈ పోస్ట్కి ఆఫ్లైన్లో అప్లై చేయాలంటే ఆన్లైన్లో అప్లై చేయడం కుదరదండి. దీనికి విజయనగరం వాళ్ళే కాదండి, ఏపీలో ఉన్నటువంటి వారందరూ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇది మెడికల్ కాలేజెస్లో రిలీజ్ చేస్తున్నారండి. కొన్ని హాస్పిటల్లో కూడా ఉన్నాయి ఈ పోస్టులు అనేవి. ఇవి కాంట్రాక్ట్ బేస్ మీదనైతే భర్తీ చేయనున్నారండి. పేరుకి కాంట్రాక్టుల పోస్టులు కానీ కంటిన్యూగా ఉండే పోస్టులు అండి. థర్డ్ పార్టీ వాళ్ళని నమ్మకుండా మీ అంతటి మీరు ఓన్గా ట్రై చేయండి అండి. మీకు ఖచ్చితంగా హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా ఇలా కాంట్రాక్ట్ జాబ్స్ అయితే ఉన్నాయండి. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ప్రతిదీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి 28/12/2024 అయితే రిలీజ్ చేశారండి. పోస్ట్కి అప్లై చేసుకుంటే లాస్ట్ డేట్ వచ్చేపాటికి 8/1/2025 అండి. సెక్యూరిటీ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేపాటికి అండి 9/1/2025 నుంచి 31/1/2025 అండి. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకి 4/2/2025 నుంచి 11/2/2025 వరకు అయితే డిస్ప్లే చేస్తారండి. అలాగే ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేపాటికి 10/2025 అయితే ప్రొవైడ్ చేస్తారండి. అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చేపాటికి 28/2/2025 అయితే రిలీజ్ చేస్తారండి. కాబట్టి చూడండి, కరెక్ట్గా 2 నెలల తర్వాత అయితే మనం పోస్టులు అయితే ఉంటామండి. ఈ పోస్ట్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఒక డిమాండెడ్ డ్రాఫ్ట్ తీయాలండి. ఓసీ క్యాండిడేట్స్కి అయితేనండి 400 రూపాయలండి. అలాగే ఓసీలో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి అయితే 300 రూపాయలు అయితే ఉంటుందండి. సో ఇది ఏదైనా ఒక నేషనల్ బ్యాంకులోకి వెళ్ళండి, ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం అనే పేరు మీద అయితే ఒక డిమాండెడ్ డ్రాఫ్ట్ తీయాల్సి ఉంటుందండి. ఈ పోస్ట్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో స్క్రీన్ మీద కనబడే విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా ఉంటుందండి. సో ఈ అప్లికేషన్ ఫామ్ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పేరు, మీ యొక్క పేరు, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ పర్సనల్ డీటెయిల్స్, మీ ప్రొఫెషనల్ డీటెయిల్స్, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ప్రతిదీ ఫిల్ చేయాలండి. ఇందులోనే మీకు డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది, అది కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుందండి. దీనితో పాటు మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, దీంతో పాటు మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉందండి. ఇందాక మనం తీసినటువంటి బ్యాంక్ యొక్క డీడీ ఏదైతే ఉందోనండి, సో దీన్ని కూడా సెల్ఫ్ అటాచ్ చేసండి. 1/8/2025 సాయంత్రం 5 గంటల లోపు అయితేనండి ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం మనం పోస్ట్ చేయవలసి ఉంటుందండి. సో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్గా నోటిఫికేషన్ లింక్ కానీ అప్లికేషన్ లింక్ కానీ ప్రతిదీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. సో మీరు అందులోకి వెళ్ళి 1-2 సార్లు చదువుకొని ఈ పోస్ట్కి అయితే అప్లై చేయండి. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒక్కసారి వీడియో కూడా బ్యాక్ వచ్చి చూడండి. సో ఆ తర్వాత అయినా మీకు క్లారిఫై రాకపోతే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను మీకు అనేది రెస్పాండ్ అవుతానండి. ఇలాంటి మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలామంది కామన్గా అడిగే ప్రశ్న అండి, మేము ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాం, చాలామంది అమౌంట్ కట్టి వచ్చారు అది ఇది అంటారండి. బట్ అది ఎంతవరకు నిజమో కదా మనకు తెలియదండి. ఎందుకంటే ఎగ్జామ్ ప్యాటర్న్ అంతా మారిపోయింది, అంతా ఆన్లైన్ అయిపోయింది కాబట్టి. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జెన్యూన్గా రాసిన వాళ్ళందరికీ అయితే పోస్ట్ వచ్చే అవకాశం ఉందండి. కాబట్టి జనాలు బయట ఇలా ఫేక్గా చెప్తున్నారంటే అది ఎవరు నమ్మొద్దండి. సో రాసిన మీ అందరికీ వచ్చే అవకాశం ఉందండి. ఎవరైతే మెరిట్ లిస్ట్ అయితే కనబరిచారో వాళ్ళందరికీ అయితే మెయిల్స్ వచ్చే అవకాశం ఉందండి. ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.